సార్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గనక ఉగాది కానుకగా నిరుద్యోగులకు ఒక శుభవార్త అయితే చెప్పింది. 10,000 పైచిలకు ఉద్యోగాలతోటి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. దాంట్లో మరీ ముఖ్యంగా 3,500 టీచర్ పోస్టులే ఉంటున్నాయని చెప్పి అయితే ఒక వార్త అయితే చెప్పింది. ఇట్లా ఎలా చూడాలంటారు మరి దీన్ని? అసలు నిజంగానే సాధ్యమయ్యే పనే అంటారా? ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే దాదాపు మనకి 16,500 టీచర్ పోస్టులు కానీ, తర్వాత 6,400 కానిస్టేబుల్ పోస్టులు కానీ పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ 10,000 ఉద్యోగాల పైచీలకు అంటున్నారు. అసలు ఎలా సాధ్యం? ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారా, లేదంటే ఇది నిజంగానే సాధ్యమయ్యే పని అనుకోవచ్చు అంటారా? ఇది ఒక విషయం చెప్పాలంటే సమయానుకూలమైనటువంటి నిర్ణయం అన్నమాట. ఇప్పుడు ఈ ఇరాన్ యొక్క యుద్ధం జరుగుతుంది. ఈ యొక్క ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో తీవ్రమైన సంక్షోభము ఏర్పడబోతుంది. ఈ సంక్షోభము ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు మన వాళ్ళు కోట్లాది మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉపాధి కల్పన అనేటువంటిది ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఇటువంటి తలెత్తబోతున్నటువంటి ఛాలెంజ్లకు ఒక సమాధానముగా ఇప్పుడు మన లోకేష్ గారు తాను యువగళంలో చెప్పినట్లుగా, పాదయాత్రలో చెప్పిన హామీ ఇచ్చినట్లుగా ఆయన ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నారు. ఈ యొక్క ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామన్నారు, మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రేపు ఉగాదికి కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తముగా లక్షలాది మంది యువత కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కోసము ఎదురు చూస్తున్న తరుణంలో ఈ 10,000 ఉద్యోగాలు ఒక కల్పతరు లాంటిది, ఒక ఆశాకిరణం లాంటిది అన్నమాట. అందున 3,000 పోస్టులు టీచర్ పోస్టులు అంటే అది నిజంగా ఈ యొక్క విద్యా వ్యవస్థపై లోకేష్ గారికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, ఆ కమిట్మెంట్కు అది నిదర్శనం అండి. కాబట్టి ఇదంతా కూడా ఆహ్వానించదగ్గ విషయము. ఎన్నో ఉగాదిలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఈ ఉగాదికి మాత్రము ఒక ప్రత్యేకత ఉంది. నిజంగా ఇది యువతకు ఒక గొప్ప శుభసూచకము, ఒక ఆశాకిరణం లాంటి నూతన తెలుగు సంవత్సరం ఇది అండి. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఏదైతే కనుక నిరుద్యోగులకు ఇస్తాన్న 3,000 వృత్తి ఇవ్వలేని ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుందా? ఇదంతా పైపైన బూటకపు మాటలే అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, దీన్ని ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏది కూడా చేయలేదు, ఆశ చూపించారు, కానీ నిరుద్యోగ యువతకు నిరాశ మిగిలింది. కాబట్టి వాళ్ళు చేయలేని దాన్ని ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఒక కమిట్మెంట్తో చేస్తుందండి. వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. రికార్డు అలా ఉంది, కళ్ళతోటి రికార్డు ఉందండి. ఆ రికార్డు ఉన్నప్పుడు మనము దాన్ని ఆహ్వానించాలి, నమ్మకం పెట్టాలి. అదండి. అంటే ఇక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, యువతను మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, కూటమి నాయకులందరూ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు అంటున్నారు. నిజంగా నిరుద్యోగ యువత నిరుద్యోగ భృతి కోరుకుంటున్నారంటారా, లేదంటే వాళ్ళ జీవనోపాధి కోసం ఉద్యోగం కోరుకుంటున్నారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు యువత అంత అమాయకులు కాదండి. నిరుద్యోగ భృతి అంటే తాత్కాలికము, ఉద్యోగం అంటే శాశ్వతము. కాబట్టి వాళ్లకు ఏది కావాలి? పుల్లారెడ్డి స్వీట్ కావాలా, లేకుంటే ఫుట్పాత్ మీద ఉండేటువంటి సాధారణ స్వీట్ కావాలంటే వాళ్ళు ఏమి కోరుకుంటారు? శాశ్వతమైన ఉపాధిని కోరుకుంటారండి. ఉపాధి అవకాశాలే ద్వారం తెరుస్తున్నప్పుడు ఇక నిరుద్యోగ భృతి గురించి యువకులు పెద్దగా ఆలోచించారండి. ఇప్పుడు మీరేమో ఉపాధి కల్పన కోరుకుంటారు అని చెప్పి మీరు అంటున్నారు. మరి అదే ఉపాధి కల్పన కోసం గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీలతోటి ప్రభుత్వం డీల్స్ చేసుకొని వాళ్ళకి రాయితీల కింద భూమి ఇస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం మరి ఏదైతే కనుక వైఎస్ఆర్సీపీ నాయకులు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు గూగుల్ మీదకి ఆ భూమి ల్యాండ్ ఇవ్వడానికి లేదు అంటూ ఆయన కేసు వేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు గత కాలంలో ఏమి జరిగింది ప్రజలందరికీ తెలుసు. అనేక పరిశ్రమలు తరలి వెళ్ళాయి, రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. కారణం ఏంటి? వాళ్లకు తగినన్ని సదుపాయాలు, రాయితీలు ఇవ్వకపోవడం వల్ల వెళ్ళిపోయారు. అది రాష్ట్రానికి జరిగిన భారీ నష్టము. అయితే కూటమి ప్రభుత్వము ప్రజల్లో విశ్వసనీయతను పెంచేందుకు గాను ఏం చేస్తున్నారు? వాళ్ళు పారిశ్రామికవేత్తలకు, ఇన్వెస్టర్లకు వాళ్ళు రాయితీలు ఇస్తున్నారు.
రాయితీలు ఇస్తేనే కదండి వాళ్ళు వచ్చేది. మరి ఎలా సాధ్యమవుతుంది? వాళ్లకు రాయితీ ఇవ్వాల్సిందే. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. కేవలం మన దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆహ్వానించాలంటే వాళ్ళకు రాయితీలు ఇవ్వాలి, తగిన వసతులు ఏర్పాటు చేయాలి. కాబట్టి మనం ఆహ్వానించాలండి ఇవన్నీ కూడా. అంటే 99 పైసలకు భూమి ఇచ్చేసి దాంట్లో వీళ్ళు దోచుకొని తింటున్నారు. కూటమి నాయకులు 100 కోట్ల విలువైన భూములు మరి కారు చౌకగా కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు అనే మాట అయితే కనుక వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అవన్నీ కూడా నిరాశావాదంతో కూడుకున్నటువంటి ఇది అభూత కల్పన అండి. కాబట్టి వాళ్ళు వేల కోట్ల పెట్టుబడి పెడుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ ఇవ్వాలి. భూములు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నప్పుడు మనం వాళ్ళకు సహకరించాలండి. సహృదయంతో సహకరించకపోతే ఇన్వెస్టర్లు ఎలా వస్తారు చెప్పండి? ఎందువలనంటే వాళ్లకు అనేక ఇబ్బందులు ఉంటాయి, స్టార్టింగ్ ప్రాబ్లం చాలా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క సహకారం లేనిదే ఇవన్నీ కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారండి. అంటే ఇది వైసీపీ నాయకులకు ఆ మాత్రం కూడా తెలియదు అంటారా? ఉపాధి కల్పనే లక్ష్యంగా, అంటే 20 లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పనే మా లక్ష్యం అంటూ కూటమి నాయకులు చెప్తుంటే గనక మరి కంపెనీలు రావాలంటే రాయితీలు ఇవ్వాలనే సంగతి వైసీపీ నాయకులకు తెలియదు అంటారా? నిజంగానే దీని మీద అసలు కేసు వేయటాన్ని యువకుల భవిష్యత్తుతో ఆడుకోవడంతో సమానంగా చూడవచ్చు అంటారా? మరి ఇప్పుడు తమ నోటికాడికి వచ్చేటువంటి అవకాశాలను ఇతరులు, వాళ్ళు ప్రతిపక్షాలు ఈ విధంగా నోటికాడి కూడును తీయడం వల్ల యువతలో అది వాళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతుందండి. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందువల్లనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒక లక్ష్యంతో, ఒక కమిట్మెంట్తో ముందుకు పోతున్నప్పుడు యువత ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకు ఉపాధి లభిస్తుంది. ఇన్నేళ్లుగా లేని ఉపాధి అవకాశాలు ద్వారాలు తెరుచుకుంటున్నప్పుడు వీళ్ళు వచ్చి ద్వారం మూసేస్తామంటే అది యువత అంగీకరించదు. యువతలో వాళ్ళ పట్ల, ఈ అడ్డుకునే వాళ్ళ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. ఎందువలనంటే గత ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా యువత దూసుకొని వచ్చి రెచ్చిపోయి ఓటింగ్ వేశారండి. ఆ యువత పార్టిసిపేషన్ వల్లనే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజార్టీ వచ్చింది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. మనము నేర్చుకోవాల్సిన గుణపాఠం అంటే యువతను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఇప్పుడు అదే కదా వాళ్ళు చెప్తుంది, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఒక పక్కన చెప్తున్నారు, మరో పక్కన గూగుల్ కంపెనీ మేమే తెచ్చామని చెబుతున్నారు. అది చెప్తున్న వాళ్ళే వైసీపీ నాయకులే. మరి ఎందుకని జరిగే అభివృద్ధి మీద కేసులు వేయటం ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వం దూసుకుపోతుండడం వల్ల వాళ్ళలో అసహనం పెరిగిపోతుంది. ప్రజలకు దూరం అయిపోతాము, ఇక మనమేమి చేయలేకపోయాము అనేటువంటి ఒక నిరాశావాదం వల్ల వాళ్ళు ఈ విధంగా అడ్డుకుంటున్నారండి. అది తప్ప వేరేదేం లేదండి.